హాయ్ అండి. డోరా కేక్ తయారు చేద్దాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. మీకు పొంగి ఇలాగా చాలా బాగుంటుంది. మొత్తం గోధుమ పిండి కాకుండా హాఫ్ కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. అలాగే హాఫ్ కప్పు షుగర్ని మిక్సీ చేసేసి మెత్తగా తీసుకుంటున్నాం. అప్పుడు మీకు బాగా వస్తుంది అన్నమాట కేక్. అలాగే 1 టీ స్పూను బేకింగ్ సోడా వేసాను. మొత్తం జల్లించేసుకొని గిన్నెలోకి తీసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. గోధుమ పిండి, పంచదార అన్నీ కలవాలి కదా. మైదా పిండి, బేకింగ్ సోడా వేసాం కదా. ఇలా కలిపేసుకొని మన దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే పావు కప్పు తీసుకోవాలన్నమాట. పావు కప్పు వేస్తే సరిపోతుంది. లేదు అంటే మిల్క్ మేడ్ ఉంటే అది వేసుకోండి. కానీ మీకు మిల్క్ పౌడర్ వేస్తేనే మీకు టేస్ట్ బాగుంటుంది. కేకు చాలా బాగా వస్తుంది అనమాట. అలాగే 1 టీ స్పూను తేనె, మనం మామూలుగా అమ్ముతారు కదా బయట షాప్స్లో, ఆ బాటిల్స్లో వేస్తే సరిపోతుంది మీకు. అలాగే కొంచెం వెనీలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని 1/4 కప్పు పాలు తీసి పక్కకు పెట్టుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలపండి. ఒకటేసారి పోస్తే మీకు ఎక్కువైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలిపితే మీకు ఉండలు కట్టకుండా కూడా ఉంటుందన్నమాట. నీట్గా మన కేక్ బ్యాటర్ లాగా అలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇలా కలుపుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనము రెడీ అయిపోయినట్టు ఈ బ్యాటర్. ఇప్పుడు మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 చుక్కలు ఆయిల్ వేసి కొంచెం టిష్యూ పేపర్తో కానీ ఏదైనా ఒక క్లాత్తో కానీ తుడిచేయాలి. ఎందుకంటే మనం కేక్ నీట్గా రావటం కోసం అనమాట. నాన్ స్టిక్ ప్యాన్లోనే చేసుకోండి, అప్పుడే నీట్గా వస్తుంది మీకు. ఇప్పుడు కొలతకి మీరు ఒక గరిటె కానీ ఒక గిన్నె కానీ తీసుకొని దాంతోనే ఇలా వేసేసి పిండిని మనం మూత పెట్టేయాలన్నమాట. మనం ఏం కదిలించకూడదు. ఒక 2 నిమిషాలు కంపల్సరీగా పడుతుంది మీకు టైము. స్టవ్ సిమ్లోనే ఉండాలి, పెంచకూడదు అసలు, మీడియంలో కూడా పెట్టకూడదు. అలాగా తిప్పిన తర్వాత 30 సెకండ్స్లో మీకు అయిపోతుందన్నమాట. అలాగే మళ్ళీ ఇలాగ మీకు ఒక 6 అలా అవుతాయి. అర్ధపావు తీసుకున్నాను అనమాట నేను. అది సగం ఇది సగం కదా, మొత్తం పావు అన్నట్టు. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి కంపల్సరీగా. మీరు కూడా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో. చాలా ఈజీగా. ఇప్పుడు మనం న్యూటెల్లా ఉంటే ఇలా రాసేసి చక్కగా మనము కట్ చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. బాక్సుల్లో అయినా పెట్టచ్చు, మనము ఎలా అయినా పెద్దవాళ్ళైనా తినచ్చు. మనము ఒక 1/2 అవర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతేనండి. థ్యాంక్ యూ.